మీ అబ్బానేరా చదువుకోమని కాలేజ్కి పంపిస్తే లవ్ కావరా లవ్? అమ్మాయిలతో చాటింగ్లు చేస్తారా, ఫోన్లు మాట్లాడతారా? బుద్ధిగా చదువుకోమని పంపిస్తే ఇయా మీరు చేసేది? కొట్టడం ఏంట్రా, కోసి కారం పెడతాను. మీ అబ్బాయిలారా లవ్ కావరా లవ్? చదువుకోరు కానీ లపాకిని బుక్ చేస్తారా లపాకిని? ఫేస్బుక్లో అమ్మాయిలతో చాటింగు. ఏంట్రా అలా చూస్తున్నావు? పోయి నీ అబ్బాయిని పిలుచుకోరా పో. వాడికి నువ్వు అబ్బావా అలా కొడుతున్నావు? వాడి అసలైన అబ్బావా నువ్వా? కాదు. ఈ స్కూల్ ఏమైనా నీదా? ఏదైనా నాది అనుకుంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. పుట్టినోడు లపాకిని బుక్ చేసుకున్నాడు, ఇంకా లవ్ చేస్తున్నాడు. లవ్ అది తప్పు. లవ్ చేస్తే కొట్టేస్తా? తప్పు, లవ్ కాదు. తగ్గు. అలాంటి స్కూల్లో లపాకిని తెచ్చుకోవడం, లవ్ చేయడం తప్పు. నీ కొడుకుని మార్చు, లేకుంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీ కొడుకుని కొడితే నీకెక్కడో కాలుద్దేమో. నా స్టూడెంట్ని పాడు చేస్తే నాకు ఇక్కడ తిక్క దొబ్బిందనుకో మంచిగా పెళ్లి చేయి, లేదా ఏ అమ్మాయినైనా తగులుకోమను. కానీ స్కూల్లో మాత్రం లవ్వు లపాకిలు నడదు. వాడి దిమాగ్ మార్చు. ఇక్కడ ఎవరిని తగులుకోవద్దని చెప్పు. ఇక్కడ మంచి ఫిగర్లు ఉన్నారు. వాడికి నచ్చితే నేనే పెళ్లి చేస్తాను, కానీ పాడు చేయడం మాత్రం వద్దు. నీ కూతురు ఉంటే దాన్ని ఎవడైనా తగులుకుంటే నీకెలా ఉంటుంది? పీకు పో. 5G ఫోన్ ఎందుకు దొంగలించావు దేవసేన? ఇలా మేకను కట్టినట్టు కడితే ఇలా దోచుకుంటాను. 5G ఫోన్ దొంగలించక ముందే ఇలా దొబ్బేసింది నేను బంధించారు. ఇది ఎక్కడి న్యాయం? నువ్వు దొబ్బేయలేదు అని తెలియ వరకు బర్రెన్ కట్టినట్టు ఇలాగే కడతాం. ఏంది మీ శాశ్వతం? 5G ఫోన్ మంచిగా ఉందని కొంచెం చూస్తే దొంగలించిందని ఇలా కట్టిపడేశారు. ఇదెక్కడి న్యాయం మీది? మంటల్లో కలపండి మీ శాసనాన్ని. 5G ఫోన్ తోటి ఫ్రీ ఫైర్ పబ్జీ ఆడదామని తీసుకోపోదామని వెళ్తే మీరేమో దొబ్బేసిందని ఇలా బంధించారు. నేను దొంగదానిలా కనిపిస్తున్నానా? అసలైన దొంగని వదిలేసి నన్ను పట్టుకున్నారు. చూశారా మహారాజా మొబైల్ దొబ్బేసి ఇలా ఎలా మాట్లాడుతుందో? మీరే చెప్పండి రాజా, అసలేం జరిగింది చెప్పురా. 5G ఫోన్ అనగానే జనాలందరూ కొంటున్నారు రాజా. అప్పుడు 5G ఫోన్ కోసం దేశాన కూడా వెళ్ళింది రాజా. అప్పుడు 5G ఫోన్ని దూరంకి వెళ్ళి చూడండి అన్నాను, వీల్లేదు. అప్పుడు 5G ఫోన్ని బ్యాగ్లో వేసి వెళ్ళిపోయింది. ఇలా అడిగితే నిజాలు బయటికి రావు మహారాజా. వీడిని వంగోబెట్టి వీడి వెనకాల రాడ్డు దింపితే అప్పుడు నిజం చేస్తాడు మహారాజా. నీ పిల్లానికి సపోర్టా నువ్వు? నీ పిల్లమైనా ఎవరైనా సరే తప్పు చేస్తే దాన్ని శిక్షించాలి. ఏం జరిగింది దేవసేన? సెల్ ఫైన్లో 5G ఫోన్ కోసం వెళ్తే వీడు ఉన్నాడు అక్కడ. జనం గుంపుల్లో మెల్లగా చేయి పెట్టి 5G ఫోన్ని తీసుకొని తన జేబులో వేసుకున్నాడు. అప్పుడు నేను వాడి వేళ్ళు ఇచ్చేసాను. తప్పు చేసావు దేవేసేన, ఫోన్ దొబ్బేస్తే కోయాల్సింది వేళ్ళు కాదు వాడి తల. నాయుడు స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ వచ్చి నాకు సెకండ్ ఇస్తాడు. మీ తాతకి బీపీ వచ్చి పైకి పోతాడు. అందుకే నీకు ఒక బీర్ కొనిస్తా, తాగి వెళ్ళిపో. జఫా గారు మీరన్నా చెప్పండి, ఆ కోళ్ళు మావి. అకార్డింగ్ టు ద చికెన్ ఇస్ నాయుడు చికెన్స్. ఏం వాగుతున్నావురా? ఇప్పుడు మీరేమి చేయలేరా? అంటే వీడికి దూలు ఎక్కువ. మీరేమన్నా చేయగలరా అనుకున్నా, కానీ ఆ దొంగడికే సపోర్ట్ చేసినాం. పీకల దాకా తిన్నారు కదరా చికెన్ని. నా తాతని ఎర్రగడ్డ అంటావా? నేను నిన్ను ఎక్కడ కాల్చి దొప్పుతానో నాకే తెలీదు. తిన్నదంతా డబ్బులు ఇవ్వు, మిగతాదంతా ఆ కోళ్ళని ఇచ్చేయి. స్టూడెంట్ కోసం ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్, రైతులకేమో కల్టివేషన్ యాప్, మనీ సేవింగ్ యాప్, మనీ దొబ్బేయడానికి యాప్. మేము ఒక యాప్ తయారు చేసినాం తిండి బోతులకి, పేద ప్రజలకి. యాప్లో తిండి బోతులకి చికెన్ బిర్యానీకి, మటన్ బిర్యానీకి డబ్బులు లేక ఆకలితో చూస్తున్నాం. మనం ఈ యాప్ ద్వారా వాళ్ళకి డబ్బులు పంపిస్తే చికెన్ బిర్యానీ కొనుక్కొని, ఒక కోటర్ కొనుక్కొని పెగ్గు లాగించి మంచిగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకు మంచిగా ఎంజాయ్ ఉండాలి. ఈ యాప్ ద్వారా వాళ్ళకి అన్నీ పంపించవచ్చు. మనం ఉన్నోళ్ళం. ఇవన్నీ పేదలకు అందుతున్నాయా లేదో ప్రజలే కాదు ప్రభుత్వము చూడొచ్చు. పేదరికం లేని ఈ దేశాన్ని చూడటమే మా ఓనర్ గారి ఆశయం. ఒకసారి ఇంకో
ఇంకోసారి తర్వాత మా అక్కని నేను లవ్ చేస్తున్నా, అది ఎక్కడుంది చెప్పు. ఇటు బాగానే ఉన్నావు కదా, మొత్తం బర్రె తిన్నట్టు తింటున్నారు పో. వీళ్ళకు డబ్బులు ఎక్కువ, తినడం ఎక్కువ. ఏరా ఏం చేస్తున్నావు? దేన్నన్నా లైన్ వేస్తున్నావా ఖాళీగా? ఈడి కొడుకేమో పోలీస్ కూతుర్ని, ఆడి కొడుకేమో డబ్బున్న కూతుర్ని, ఆడి కొడుకేమో ఇట్లా పొద్దున్నే అమ్మాయిని పటాయించి వాడి బాబుతో ఒప్పించి పెళ్ళాయాక పెళ్ళాన్ని ఎవడు లైన్ వేస్తాడో అని తిరిగి తీరా లైన్ వేసి నా పెళ్ళాన్ని లేపుకుపోతే తర్వాత అవమానంతో ఉండడం, అది ఇది నాకు చిరాకు. ఏరా మీ ఇంట్లో అందరూ తేడాగాలేనా? ఎవ్వడు తిన్నగా మాట్లాడినా మీరేంటో మీ తేడాగాల గోలేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదురా బాబు. వీళ్ళ అన్నయ్య మొన్న వైన్ షాప్ దగ్గర ఒక చిన్న కోటర్ కోసం ఎంత గొడవ చేసేసాడు. రే వాడిని కొంచెం కోటర్లు తాగిపించండి రా, అలా వదిలేకండి రా. మొన్న ఆ కోటర్ బాటిల్ లాక్కెళ్ళి తాగింది నువ్వే అని తెలిస్తే నీ పుంగి బలగొట్టేవాడిని. పగలేదా చూస్తూ ఊరుకుంటామా? మారండ్రా, దేనైనా లైన్ వేయండిరా. అబ్బే మేము లైన్ వేయం, ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అలా లైన్ వేయాలి, ఇలా లైన్ వేయాలి అని మా నాన్న ఏమీ చెప్పలేదు. దారిని పోయే గాలి ఏదో మాటలు ఎందుకు వింటాం? పైగా నీ మాటలు అస్సలు వినా. కూతుర్లని కన్నావు, నాకు ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు. మేము అక్కడ కష్టపడి పని చేస్తే పొలంలా, మీరేమో తాగి తిని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. కోడితే అని అరుస్తారు గాడిదల్లారా.